ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ ఏప్రిల్ 29, 2019. ఆస్ట్రేలియాలోని పార్క్స్ రేడియో టెలిస్కోప్ ఒక వింతైన రేడియో సిగ్నల్ని క్యాప్చర్ చేసింది. అది కూడా మనకు దగ్గరలో ఉన్న మరొక సోలార్ సిస్టమ్ నుంచి క్యాప్చర్ చేసింది. ఆ మరొక సోలార్ సిస్టమ్ పేరు ప్రాక్సిమా సెంటారీ స్టార్ సిస్టమ్. ప్రతిరోజు కూడా భూమి మీద ఉన్న టెలిస్కోపులు ఈ విశ్వంలోని వేరు ప్రాంతాలని భూమి మీద వేరు ప్రాంతాలలో ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఒకే ఒక మెయిన్ టార్గెట్ పెట్టుకొని విశ్వాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. వీటి యొక్క టార్గెట్ ఏంటంటే ఒక సిగ్నల్ని క్యాప్చర్ చేయాలి. ఆ సిగ్నల్ ఖచ్చితంగా ఏలియన్స్ నుంచి కానీ లేదంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ నుంచి కానీ వచ్చి ఉండాలి. చాలామంది ఆస్ట్రోనామర్స్ ఇటువంటి ఒక సిగ్నల్ వస్తే బాగుందని కోరుకుంటారు. కొంతమంది ఏమో అటువంటి సిగ్నల్ వచ్చినట్టయితే మనకేమైనా ప్రమాదం ఏమో అని భయపడుతూ ఉంటారు. బట్ అటువంటి సిగ్నల్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అండ్ ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఈ భూమి మీద ఉన్న అత్యంత పవర్ఫుల్ టెలిస్కోపులు కూడా శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేసే హెవీ వాయిస్తో కూడిన మెసేజెస్ని అయితే రిసీవ్ చేసుకోలేదు. కాకపోతే ఒక చిన్న ఆడియో అయితే రిసీవ్ అయింది. ఆ ఆడియో ఎలా ఉంటుందంటే ఇప్పుడు వినండి ఒకసారి. ఇలా ఉంటుంది. అంతేగాని శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేము ఏలియన్స్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీతో మాట్లాడాలనుకుంటున్నాం ఇలాంటి మెసేజెస్ అయితే మనకి రావు. అఫ్ కోర్స్ ఈవెన్ ఇంగ్లీష్లో కూడా రావు. అయితే ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మెసేజ్ కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం. అండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ ఏమైనా ఈ విశ్వంలో ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కదా. అయితే ఇప్పటి వరకు మనకు రిసీవ్ అయిన సిగ్నల్స్ అన్నిటికంటే ఈ ప్రాక్సిమా బి సిగ్నల్ మాత్రం కొంచెం ప్రత్యేకమైందనే చెప్పాలి. అండ్ ఈ సిగ్నల్ యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ మనం విశ్వంలోకి పంపిస్తున్న సిగ్నల్స్ ఎటువంటివి, అండ్ ఎందుకని వాటిని మనం విశ్వంలోకి పంపిస్తున్నాం, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు ఏవైనా సిగ్నల్స్ని పంపించినట్టయితే వాటిని మనం అర్థం చేసుకోగలమా అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. మనం విశ్వంలోని వేరు ప్రాంతాల నుంచి కావచ్చు లేదంటే మన గ్యాలక్సీలోని వేరు ప్రాంతాల నుంచి కావచ్చు సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక భారీ రేడియో రిసీవర్ ఉండవలసి ఉంటుంది. అండ్ దాని దగ్గర కొంతమంది శాస్త్రవేత్తలు కూర్చొని ఎప్పుడెప్పుడు సిగ్నల్స్ వస్తాయా అని ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే అటువంటి భూమి మీద ఉన్నాయా అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకెల్లా చాలా ప్రత్యేకమైనది ఏలియన్ టెలిస్కోప్ ఎర్రే. ఇది సుమారుగా 42 వేరు శాటిలైట్ డిషెస్ని కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి కూడా సుమారుగా 20 అడుగుల డయామీటర్ కలిగి ఉంటుంది. అంటే 6 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీటి యొక్క డయామీటర్. ఈ ఏలియన్ టెలిస్కోప్ ఎర్రే నార్థన్ కాలిఫోర్నియాలో ఉంటుంది. దీన్ని పర్టికులర్గా సెటీ కోసం నిర్మించారు. సెటీ అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. అండ్ దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం కోసం ఇటువంటి కొన్ని టెలిస్కోపులని, టెలిస్కోప్ ఏరియాస్ని నిర్మిస్తూ ఉంటారు. అండ్ అందులో భాగమే ఇది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. అలాగే మరికొన్ని రేడియో టెలిస్కోపులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అందులో అత్యంత ముఖ్యమైనది పార్క్స్ రేడియో టెలిస్కోప్. ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది రిసీవ్ చేసుకున్న సిగ్నల్కి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు BLC-1, అంటే బ్రేక్ త్రూ లిజన్ క్యాండిడేట్ 1. ఈ సిగ్నల్ని ప్రాక్సిమా సెంటారీ స్టార్ సిస్టమ్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం. ఇది మనకి మరీ దగ్గరగా ఉన్న స్టార్ సిస్టమ్ ఏమీ కాదు, కాకపోతే కొంచెం దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో 2 ముఖ్యమైన ఎక్సో ప్లానెట్స్ ఉంటాయి. అండ్ ఆ రెండిట్లో ఒకటే ప్రాక్సిమా బి. ఈ ప్రాక్సిమా బిని భూమిలాగే మనుషులు నివసించడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న ప్లానెట్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కూడా హ్యాబిటబుల్ జోన్లోనే ఉంటుంది కాబట్టి. సో దాని వలన దీని మీద జీవరాశులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాంతం నుంచి ఏదైనా ఒక సిగ్నల్ వచ్చిందంటే అది టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ నుంచి వచ్చి ఉండొచ్చు అని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఆ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మన యొక్క నైబరింగ్ స్టార్ సిస్టమ్ మీదే ఉందంటే అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కదా. అయితే పార్క్స్ రేడియో టెలిస్కోపు ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది?
ఏ సిగ్నల్ అయినా సరే డీకోడ్ చేయాలనుకుంటారు. అయితే మన వాళ్ళు సిగ్నల్స్ని ఎలా డీకోడ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిగ్నల్స్ మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే వాటిని తొలగించడానికి ట్రై చేస్తారు. ఈ BLC1ని మనం రిసీవ్ చేసుకుని కేవలం ఒక ఏడాది కంటే కొంచెం ఎక్కువ సమయం అవుతుంది. ఎందుకంటే దీన్ని రిసీవ్ చేసుకుంది అక్టోబర్ 2020 మాత్రమే. సో అందువలన దీన్ని ఇంకా ఎక్కువ కాలం పాటు స్టడీస్ చేసినట్టయితే దీని గురించి మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే ఉంది. ఆ సిగ్నల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పటివరకు అటువంటి సిగ్నల్ని మనం రిసీవ్ చేసుకోలేదు. శాస్త్రవేత్తల దగ్గర 26 గంటల డేటా ఉంది. అంటే ఈ ప్రాక్సిమా సిగ్నల్కి సంబంధించి దాని నుంచి ఒక సింగిల్ పాయింట్ని వీళ్ళు బయటికి తీయగలిగారు. ఆ సింగిల్ పాయింట్లో 5 రెపిటేటివ్ సిగ్నల్స్ ఉన్నాయి. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ 980.002 మెగాహెర్ట్జ్. అయితే ఈ మెసేజ్ మొత్తాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఎంక్రిప్ట్ చేయాలంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీ సరిపోదు. అంటే దీంట్లో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ పంపాలనుకున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోలేము. కాకపోతే ఒకటి, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ మనకి మ్యాక్సిమం ఏ మెసేజ్ పంపిస్తారంటే హలో అని పంపిస్తారంతే. అంతకుమించి వాళ్ళు ఎక్కువ ఏమి పంపించరు. స్పేస్ నుంచి ప్రతిరోజు ఎన్నో రకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే మనం పట్టించుకుంటాం, కొన్నింటిని మాత్రమే మనం డీకోడ్ చేయాలనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఈ భూమి మీద ఉన్న టెలిస్కోపులు అన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో నాయిసెస్ని రికార్డ్ చేస్తూ ఉంటాయి స్పేస్ నుంచి. అవి క్వాజస్ నుంచి వస్తూ ఉంటాయి, పల్సర్స్ నుంచి వస్తూ ఉంటాయి, ఇంటర్స్టెల్లర్ గ్యాస్ నుంచి వస్తూ ఉంటుంది. అలాగే వేరు వేరు రకాల ఇంటర్ఫియరెన్స్ల కారణంగా కూడా ఈ శబ్దం ఏర్పడుతూ ఉంటుంది. సో అందులో ఏది ఏంటి అని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి కొన్ని పర్టికులర్ పాయింట్ ఆఫ్ సిగ్నల్స్ కావాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలకి ఏ నాయిస్ అయినా సరే నారో బ్యాండ్ సిగ్నల్స్ కింద వచ్చినట్టయితే అది చాలా అద్భుతం, చాలా అమోఘం. దాన్ని ఒక ఆణిముత్యాన్ని చూసినట్టుగా చూసి భద్రంగా దాచుకొని దాని గురించి పరిశోధనలు చేస్తారు. ఎందుకంటే ఈ నారో బ్యాండ్ సిగ్నల్స్ని పంపాలి అంటే డెఫినెట్గా అవతల వైపు ఏదో ఒక టెక్నాలజికల్ ఆబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది. రేడియో టెలిస్కోప్స్ ప్రతిరోజు కొన్ని గంటల డేటాని రికార్డ్ చేస్తూ ఉంటాయి స్పేస్లోని వేరు వేరు ప్రాంతాల నుంచి. బట్ అవన్నీ కూడా మనకి ఉపయోగపడాలన్న రూల్ అయితే లేదు కదా. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఫిల్టర్ పెడతారు. ఆ ఫిల్టర్లో ఈ నారో బ్యాండ్ సిగ్నల్స్ విడిగా, జనరల్ సిగ్నల్స్ విడిగా విడిపోతూ ఉంటాయి. అండ్ సాధారణంగా అయితే మనకి ఈ నారో బ్యాండ్ సిగ్నల్స్ అసలు ఏమాత్రం కనిపించవు. కానీ ఈ ప్రాక్సిమా సిగ్నల్ మాత్రం ఇప్పటి వరకు మనకు కనిపించిన సిగ్నల్స్ అన్నిటికంటే చాలా ప్రత్యేకమైంది. దీన్ని అంత ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయలేము. అండ్ ఆటోమేటిక్ ఫిల్టర్స్ కూడా దీన్ని ఎలిమినేట్ చేయలేకపోయాయి. దానికి కారణం ఏంటంటే ఈ సిగ్నల్ ఒక పర్టికులర్ స్టాండర్డ్ పొజిషన్ నుంచి రాలేదు. ఏదో ఒక ఆర్బిటింగ్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చాయి. అంటే అది ప్రాక్సిమా సెంటారీ B అయి ఉండొచ్చు, ప్రాక్సిమా సెంటారీ A అయి ఉండొచ్చు. ఇది కంటిన్యూస్గా దాని యొక్క స్టార్ చుట్టూ తిరుగుతున్న టైంలో సిగ్నల్ని బయటకు రిలీజ్ చేసి ఉండొచ్చు. అంటే ఆ ప్రాంతంలో ఎవరైనా సరే ఆల్రెడీ ఉన్నారా, అక్కడ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం కోసం ఈ సిగ్నల్ని పంపారా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే ఇది పర్ఫెక్ట్ సిగ్నలా కాదా, దీనికి సంబంధించి ఏదైనా ఫర్దర్ ఎవిడెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒకే ఒక పాయింట్ని చూస్ చేసుకుంటారు. అదేంటంటే ఈ సిగ్నల్ మళ్ళీ రికార్డ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ BLC1 విషయంలో అలా జరగలేదు. BLC1 మళ్ళీ రికార్డ్ అవ్వలేదు. కానీ కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి, రీసెర్చర్లు వాటిని చాలాసార్లు రికార్డ్ చేశారు. రిపీటెడ్లీ రికార్డ్ చేయలేదు, కానీ ఒక పర్టికులర్ టైం పీరియడ్ని బట్టి రికార్డ్ చేయడం జరిగింది. అది కూడా కొన్ని రోజుల టైం గ్యాప్తో. వీటిని FRBలు అని పిలుస్తూ ఉంటారు, అంటే ఫాస్ట్ రేడియో బర్స్ట్. ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్ అసలు ఎలా ఉంటాయో ఒకసారి వినండి. ఇప్పుడు మీరు విన్న ఈ సిగ్నల్ని శాస్త్రవేత్తలు 2012వ సంవత్సరంలో రిసీవ్ చేసుకున్నారు. అండ్ అప్పటి నుంచి పరిశోధనలు చేస్తూ వచ్చి సుమారుగా 5 సంవత్సరాల తర్వాత దీని గురించి ఒక విషయం తెలుసుకున్నారు. అదేంటంటే ఈ ర్యాపిడ్ రేడియో బర్స్కి ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఇది కంటిన్యూస్గా 90 రోజుల పాటు వస్తుంది. ఆ తర్వాత 67 రోజులు గ్యాప్ తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ 90 రోజుల పాటు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. దీని యొక్క ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత ఇది డెఫినెట్గా ఏదో ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ నుంచే వస్తుందని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. అంటే వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, లేదంటే మనకి ఏదో ప్రశ్న వేసి దానికి జవాబు కోసం వెయిట్ చేస్తున్నారని అయితే చాలామంది అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ఇటువంటి సిగ్నల్స్ని వాళ్ళు స్పేస్లోకి ఎన్నో పంపారో అనడానికి మనం రిసీవ్ చేసుకున్న 700 ఫాస్ట్ రేడియో బర్స్టే ఒక ఉదాహరణ. అయితే ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్లని ఏది బయటికి రిలీజ్ చేస్తుందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఒక థియరీ ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు మ్యాగ్నెటార్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. మ్యాగ్నెటార్ అంటే న్యూట్రాన్ స్టార్స్కి చాలా పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కాకపోతే
ఆ సిగ్నల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ నుంచి కూడా అయి ఉండొచ్చు. అంటే మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం కదా, వాళ్ళ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చి ఉండొచ్చు. కానీ మనం వాటిని కంప్లీట్గా అర్థం చేసుకోలేకపోతున్నాం, కంప్లీట్గా డీకోడ్ చేయలేకపోతున్నాం. మరొకటి ఏంటంటే వాళ్ళు పంపిన ప్రతి ఒక్క సిగ్నల్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం కూడా. పోనీ ఈ రకంగా వాళ్ళతో కమ్యూనికేషన్ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నా కూడా మనం కూడా వాళ్ళ కోసం కొన్ని వింతైన కొన్ని అద్భుతమైన సిగ్నల్స్ని ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి పంపిస్తూ ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం ఎటువంటి సిగ్నల్స్ని స్పేస్లోకి పంపాం అనే విషయం గురించి ఆలోచించుకుంటే చాలా రకాల సిగ్నల్స్ని పంపించాం. కానీ ఇక్కడ మరొక ప్రశ్న వస్తుంది, అదేంటంటే మనం పంపిన మెసేజెస్ని వాళ్ళు డీకోడ్ చేయగలరా లేదా అని. మనం పంపిన మొట్టమొదటి రేడియో మెసేజ్ ఏంటి స్పేస్లోకి? 1974లో ఆర్సిబో అబ్జర్వేటరీ నుంచి ఒక మెసేజ్ని పంపించాం. ఈ ఆర్సిబో అబ్జర్వేటరీ ప్యూటోరికోలో ఉంటుంది. ఆ మెసేజ్ని కంప్లీట్గా బైనరీ కోడ్లో ఎన్క్రిప్ట్ చేసి పంపడం జరిగింది. శాస్త్రవేత్తలు ఒక రేడియో సిగ్నల్ ద్వారా దీన్ని కంప్లీట్గా అంతరిక్షంలోకి పంపించారు. అయితే ఇది కరెక్ట్గా వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడం కోసం అండ్ ఎగ్జాక్ట్గా మనం అనుకున్నదే అంతరిక్షంలోకి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్నిసార్లు వీటిని పరీక్షించాల్సి ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలు వీటిని ఎన్నిసార్లు పరీక్షించారో తెలుసా? ఒక్కసారి కూడా పరీక్షించలేదు, డైరెక్ట్గా మెసేజ్ని అయితే పంపేశారు. ఒకవేళ ఏలియన్స్ గనక అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ వాళ్ళు ఎవరైనా సరే ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకొని ఆ మెసేజ్ని డీకోడ్ చేసినట్టయితే వాళ్ళకి ఈ ఇమేజ్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ దేశంలో మైన్ క్రాఫ్ట్ గేమ్ కనుక ఉన్నట్టయితే ఏంటి వీళ్ళు మనకి మైన్ క్రాఫ్ట్ గేమ్ గురించి పంపించారని ఆశ్చర్యపోవచ్చు. బట్ ఒకవేళ అది కనుక లేదనుకోండి, అప్పుడు మన భూమికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని పంపారు అని ఆశ్చర్యపోవచ్చు. సో దీంట్లో మన భూమికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మన యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే సోలార్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ గురించి ఉంటుంది, మ్యాథమెటిక్స్లోని నెంబర్స్ గురించి కూడా ఉంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. సో అందుకని దాన్ని పంపారు. ఒకవేళ వాళ్ళు డీకోడ్ చేయలేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ మెసేజ్ రిసీవ్ అయినట్టయితే, ఓహో మనం డీకోడ్ చేయలేనంత అద్భుతమైన టెక్నాలజీని కలిగి ఉన్న వాళ్ళు ఎవరో మనకి ఈ మెసేజ్ని పంపించారని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి మనం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ అవుతాం కాబట్టి మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు, మన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. కాకపోతే మనకి ఈ విషయం అర్థం కాక మళ్ళీ కొన్ని మెసేజ్లు పంపాలా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోతాం అంతే. ఒకవేళ వాళ్ళు ఆ మెసేజ్ని అర్థం చేసుకోగలిగారే అనుకుందాం, అప్పుడు మనం రైట్ మెసేజ్ని పంపించామో రాంగ్ మెసేజ్ని పంపించామో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెక్ చేయలేదు కదా. దాని కారణంగా వాళ్ళకి మనం పంపింది అర్థం కాకపోవచ్చు కూడా. మనం ఆ మెసేజ్ని ఎక్కడికి పంపించామంటే M13 అనే ఒక క్లస్టర్లోకి పంపించాం. ఈ ప్రాంతంలో ఏలియన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సిగ్నల్ వాళ్ళ వరకు చేరిందా, వాళ్ళు చూసారా లేదా అనే విషయాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఆ సిగ్నల్ ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి సుమారుగా 25,000 సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో ఎవరైనా తెలుసుకుంటే తెలుసుకోవాలి తప్ప M13 వరకు వెళ్ళి వాళ్ళు తెలుసుకోవాలంటే అప్పటికి మన భూమి మీద ఎవ్వరం బ్రతికి ఉండం. అయితే ఈ ఆర్సిబో మెసేజ్ మాత్రమే కాకుండా ఇంకొన్ని మెసేజ్లను కూడా మనం భూమి మీద నుంచి పంపాం. అందులో అత్యంత ముఖ్యమైనవి పియోనీర్ 10 మరియు పియోనీర్ 11 ద్వారా మనం పంపిన మెసేజెస్. ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ని కూడా 1972, 1973లో అంతరిక్షంలోకి పంపారు. అయితే వీటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే జూపిటర్ని మరియు సాటర్ని ఎక్స్ప్లోర్ చేయడం. కాకపోతే ఏలియన్స్కి మన గురించి తెలియజేయడం, మన యొక్క సివిలైజేషన్ గురించి తెలియజేయడం కూడా వీటి యొక్క పని అన్నట్టుగా వీటికి కొన్ని ప్లేక్స్ని అతికించారు. అంటే రెండు ఎయిర్ క్రాఫ్ట్లకి కూడా కొన్ని ఇమేజెస్ని అతికించారు. ఆ ఇమేజెస్ నార్మల్గా ఉంటే పాడైపోతాయి కాబట్టి ప్లేక్స్ రూపంలో అతికించారు. వీటి మీద మనుషుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే సోలార్ సిస్టమ్ గురించి ఉంటుంది, 14 పల్సర్స్ గురించి ఉంటుంది, గ్యాలక్సీ యొక్క మధ్య భాగం గురించి ఉంటుంది. సో వీటి ద్వారా ఏమైనా తెలిసే అవకాశం ఉందని వీటిని కూడా పంపారు. అయితే ఇప్పటి వరకు మనం పంపిన అత్యంత ఫేమస్ మెసేజ్ ఏంటి అంటే వోయేజర్ గోల్డెన్ రికార్డ్. దీంట్లో గ్రీటింగ్స్ని సుమారుగా 55 భాషల్లో పంపించారు, అలాగే మ్యూజికల్ కాంపోజిషన్స్ని కూడా పంపించారు, ప్రకృతి యొక్క శబ్దాలను పంపించారు, అలాగే మనుషుల యొక్క ఫోటోగ్రాఫ్స్ని కూడా పంపించారు. అండ్ ఇది మాత్రమే కాకుండా జిమ్మీ కార్టర్ ఇచ్చిన ఒక స్పీచ్ని కూడా పంపించారు. 39వ ప్రెసిడెంట్గా ఈయన యునైటెడ్ స్టేట్స్లో పనిచేశాడు, ఆయన స్పీచ్ని పంపించారు. ఆ తర్వాత ఒక సైన్స్ పాపులరైజర్ ఉన్నారు, ఆమె పేరు యాన్ డ్యూరన్. ఈమె కంప్లీట్గా భూమి యొక్క హిస్టరీ గురించి ఆలోచిస్తున్న టైంలో ఆమె యొక్క బ్రెయిన్ ప్యాటర్న్ని కంప్లీట్గా రికార్డ్ చేసి దాన్ని కూడా పెట్టి పంపించారు అందులో. అయితే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీటిని పూర్తిగా అర్థం చేసుకోగలరు, వీటిని పూర్తిగా డీకోడ్ చేయగలరు, వీటిని స్టడీ చేయగలరు అనే విషయం మీద మనకి ఎటువంటి క్లారిటీ లేదు. అసలు ఆ డిస్క్ను చూసి ఏదో పనికిరాని చెత్త స్పేస్లోంచి వచ్చిందనుకొని దాన్ని విరిచేసి పక్కన పడేస్తే చెప్పలేం కదా. అప్పుడు దాని కారణంగా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఫాస్ట్ రేడియో బర్స్ట్లు మాత్రం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. అదేంటి అంటే మనం వాటిని డీకోడ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ కొన్నిసార్లు మన మెసేజ్ని వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు దాన్ని డీకోడ్ చేసి మనకి ఫాస్ట్ రేడియో బర్స్ని పంపించినప్పటికీ మనం వాటిని డీకోడ్ చేయలేకపోతూ ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. పోనీ ఒకవేళ
వోయేజర్ 1 డిస్క్ని నిజంగానే ఏలియన్స్ తీసుకున్నారు అండ్ ఆ డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి తీశారు. దాన్ని బయటికి తీయగలిగేంత అడ్వాన్స్డ్ స్టేజ్లో వాళ్ళు ఉన్నారని అనుకుందాం. ఆ డీటెయిల్స్ అన్నీ విన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఏమీ కాదు. అండ్ జిమ్మీ కార్టర్ స్పీచ్ను కూడా కంప్లీట్గా విన్నారని అనుకుందాం. అండ్ వాళ్ళకి మన భాష అర్థమైందో అర్థం కాలేదో అది పక్కన పెట్టినట్టయితే మన భూమి గురించి అయితే తెలిసింది. సో అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయాలి అనుకున్నారు. సో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఒక ఎగ్జాక్ట్ సిగ్నల్ని మనకు పంపించారే అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఏలియన్స్ మనకంటే చాలా తెలివైన వాళ్ళు అయినట్టయితే, మన యొక్క సిగ్నల్కి డూప్లికేట్ సిగ్నల్ని కనుక వాళ్ళు క్రియేట్ చేయగలిగినట్టయితే, వాళ్ళు ర్యాండమ్ అవుట్ బస్ని చాలా అంటే చాలా వేగంగా మనకి పంపగలిగినట్టయితే, మరొక సివిలైజేషన్ నుంచి చాలా వేగంగా మన దగ్గరికి చేరుకోగలిగిన వాళ్ళు అయినట్టయితే, శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క మెసేజెస్ని డీకోడ్ చేయడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో భూమి మీద ఒక హాలీవుడ్ సినిమాని నడుస్తూ ఉంటుంది. అంటే ఏలియన్స్ కంప్లీట్గా భూమిని అటాక్ చేస్తారు, భూమిని ఆక్యుపై చేసేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏలియన్స్ కంప్లీట్గా ఆక్యుపై చేసేసుకుంటారు. అప్పటికి కూడా శాస్త్రవేత్తలు దాన్ని డీకోడ్ చేయలేకపోతూ ఉంటారు. అప్పుడు ఏలియన్సే వచ్చి, ఒరే పిచ్చి వెదవల్లారా, మిమ్మల్ని దాడి చేయడానికి వస్తున్నాం, మిమ్మల్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నామని మెసేజ్ పెట్టాం, ఇప్పటికి కూడా మీకు అర్థం కాలేదా అని వాళ్ళకి చెప్పి ఇంకా తర్వాత వాళ్ళని కూడా చంపేయాలి. మ్యాక్సిమం ఇదే జరుగుతుందని అయితే చాలామంది భయపడుతున్నారు. అంటే మనకు అవసరమా? ఇటువంటి మెసేజెస్ని మనం అంతరిక్షంలోకి పంపడం వలన మనం ఏం సాధిస్తాం? ఇప్పటికే మన దగ్గరికి చాలా ఫాస్ట్ రేడియో బర్డ్స్ వచ్చాయి, చాలా రకాల సిగ్నల్స్ వచ్చాయి. వావ్ సిగ్నల్ని కూడా ఇప్పటివరకు మనం డీకోడ్ చేయలేకపోతున్నాం. అటువంటిది మిగతా సిగ్నల్స్ మనకి ఎందుకు? ఇటువంటి సిగ్నల్స్ ద్వారా, ఇటువంటి కమ్యూనికేషన్ మెసేజెస్ ద్వారా మనం ఎలాంటి వాళ్ళం, మనం ఎక్కడ ఉన్నాం, ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి ఏలియన్స్కి తెలియజేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో దాని కారణంగా వాళ్ళు భూమి మీద దాడి చేయడానికి మనమే ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతున్నాం. దీనికోసం మళ్ళీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రజల డబ్బును ఖర్చు పెట్టి మరీ అంతరిక్షంలోకి మెసేజ్లను పంపిస్తూ ఉన్నారు. మళ్ళీ వాటి కారణంగా మన చావుని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇదంతా కూడా అవసరం లేదు. మన సోలార్ సిస్టంలోని వేరే గ్రహాలని, అలాగే వాటి చుట్టూ ఉన్న చంద్రులని, అలాగే మనకి దగ్గరగా ఉన్న కొన్ని స్టార్ సిస్టమ్స్ని, వీటిని ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే సరిపోతుంది. అంతేగాని ఏలియన్స్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసి లేనిపోని ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోకపోతేనే బెటర్ అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. పోనీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉంది అని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మనం ఆ ఫాస్ట్ రేడియో బర్డ్స్ని కానీ లేదంటే వేరే సిగ్నల్స్ని కానీ డీకోడ్ చేయగలిగినప్పుడు మాత్రమే ఇవన్నీ చేస్తే బాగుంటుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇదంతా ఒకవైపు అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకి కొన్ని మెసేజ్లు పంపిస్తున్నాం కదా, వాటిని డీకోడ్ చేయగలిగినట్టయితేనే వాళ్ళు దాన్ని చదవగలుగుతూ ఉంటారు. అలా కాకుండా డీకోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నార్మల్ మెసేజెస్ని పంపచ్చు కదా అంటున్నారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, నార్మల్ మెసేజెస్ని పంపిస్తే ఎవరైనా చదివేస్తారు, కానీ స్పెషల్ మెసేజ్ని పంపిస్తే వాటిని డీకోడ్ చేయడంలోనే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది కదా. సో అందుకని ఇటువంటి మెసేజెస్ని పంపిస్తున్నామని తెలియజేస్తున్నారు. సో చూడాలి మరి, శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల ప్రకారం అయితే ఏదో ఒక రోజు డెఫినెట్గా ఈ సిగ్నల్స్ కారణంగా, ఈ మెసేజెస్ కారణంగా ఏలియన్ లైఫ్తో హ్యూమన్ లైఫ్ కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద లైక్, షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. లేదంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచినంత అమౌంట్తో మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా సరే నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.